పెట్ట కొంచెం కోత గణంలా ఆ అమ్మాయి ఆర్చర్లో అద్భుతాలు సృష్టించింది. చిన్న వయసులోనే 1 కాదు 2 కాదు ఏకంగా 15 గోల్డ్ మెడల్ సాధించింది. తన అద్భుతమైన ప్రదర్శనతో చూపర్లను ఆకర్షిస్తుంది. 4వ తరగతిలో ఆర్చరీలో ప్రవేశించిన సంజన ప్రతి పోటీలో గోల్డ్ మెడల్ సాధిస్తూ వస్తుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన నేషనల్ ఆర్చరీ పోటీలో పాల్గొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంజనాశ్రీ ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తుంది. జూలూరుపాడు మండలం అంజనాపురానికి చెందిన సంజనాశ్రీ ఆర్చరీలో శిక్షణ పొందుతుంది. శిక్షణ తీసుకున్న అనతి కాలంలోనే ఖమ్మంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలో ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 5వ తరగతి కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్లో సీటు సంపాదించిన సంజనాశ్రీ రాష్ట్రంలో ఎక్కడ ఆర్చరీ పోటీలు జరిగినా పాల్గొంటూ 15 గోల్డ్ మెడల్ సాధించింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పోటీలో కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానం సంపాదించారు. నేను 4వ తరగతి నుంచి ఖమ్మంలో ఆర్చరీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అక్కడ ఫస్ట్ మెడల్ సాధించాను. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కాంచనపల్లిలో 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇప్పటి వరకు నాకు 15 మెడల్స్ సాధించాను. మొన్న SGF స్టేట్ మీట్ మైబాగ్ నెల్లికుదురులో ఫస్ట్ ప్లేస్ సాధించాను. ఇప్పుడు ఆర్చరీ, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ మరి ఈ 4 విభాగాల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తున్నాం. మరి క్రీడా శిక్షణలో ఇవ్వటం భాగంగా గత సంవత్సరం 26 మందిని జాతీయ స్థాయికి పంపడం జరిగింది. మరి ఆ విద్యార్థులు 26 సాధించాం. మరి ఈ విద్యా సంవత్సరం కూడా మేము 30 వరకు కూడా మేము టార్గెట్ పెట్టుకున్నాం. 30 మందిని జాతీయ స్థాయికి పంపాలనే లక్ష్యం పెంచుకున్నాం. మరి అందులో భాగంగానే SGF ఈ సంవత్సరం జరిగిన మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇప్పటికీ అండర్ 14 విభాగాల్లో జరిగినాయి. కబడ్డీలో 3 విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అయినరు. మరి ఆర్చరీ విభాగంలో కూడా మరి 4 పాల్గొంటే అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 స్థానాలు కూడా మా పాఠశాలకే రావడం మాకు గర్వకారణంగా ఉంది. కోచ్ మారప్ప పర్యవేక్షణలో కాంచనపల్లి గురుకులంలో సంజనాశ్రీతో పాటు మిగతా విద్యార్థులు ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కోచ్ మారప్ప ఇండియన్ రౌండ్ 30 మీటర్లు, 20 మీటర్ల పోటీలు అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూల్ నుండి బరిలో దిగిన విద్యార్థులు ఖచ్చితంగా పథకాలు సాధిస్తున్నారు. ITDA PO రాహుల్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు సహకారంతో క్రీడలో రాణిస్తామంటున్నారు విద్యార్థులు. స్టేట్ మీట్కి 3 పిల్లలు ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అందులో సంజనశ్రీ ఫస్ట్, 2వ ప్లేస్ జ్యోత్స్న, 3వ ప్లేస్ అవంతిక. వీళ్ళు వచ్చారు, మంచిగా చేస్తున్నారు. వీళ్ళు కూడా నేషనల్ స్థాయిలో కూడా మంచిగా గోల్డ్ మెడల్ మళ్ళీ సంపాదిస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ నేషనల్స్లో కూడా బాగా కొట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్ సాధించి తెలంగాణకి ఫస్ట్ ప్లేస్ తెచ్చి నేను స్కూల్లో మంచి పేరు సాధించాలనుకుంటున్నాను. ఇదంతా నాకు మంచి రావడానికి బి రాహుల్, PO సార్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు సార్, మా HM సార్ వెంకటేశ్వర్ సార్, మా కోచ్ మారప్ప సార్, వీరందరూ నాకు చాలా నేర్పించేసరికి నేను చాలా ఆడుతున్నాను. ఇంకా ఆడాలని కోరుకుంటున్నాను. ఇదంతా రావడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇంతమంది నాకు సహకారం ఇచ్చారు. సంజనాశ్రీతో పాటు జ్యోత్స్న కూడా ఆర్చరీలో రాణిస్తుంది. కాంచనపల్లి గురుకులంలో 10వ తరగతి వరకు ఉండడంతో అక్కడితో శిక్షణ ఆగిపోతుంది. ఆ తర్వాత సెక్షన్ లేకపోవడంతో వాళ్ళ కెరీర్ అంతటితో ఆగిపోతుంది. గురుకులానికి ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ అయితే మరో 2 సంవత్సరాల శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ స్థాయి కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్చరీలో రాణిస్తామంటున్నారు.